అందరికి నమస్తే. సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణ అండ్ ఎస్టీ వర్గీకరణ ఈ రెండు వర్గీకరణలు మీ రాష్ట్రాల్లో మీరు చేసుకోవచ్చు రాష్ట్రాల్లో ఉన్న సిచ్యువేషన్ బట్టి అని చెప్పింది. నిజానికి ఇది ఓన్లీ తెలంగాణ కోసమో లేకపోతే ఆంధ్రప్రదేశ్ కోసమో చేసింది కాదు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో ఆ రాష్ట్ర ప్రభుత్వాలు చేయాలి, అక్కడ సిచ్యువేషన్ బట్టి చేయాలి. ఇంకా మన దగ్గర అసలు ఈ ఫైట్ స్టార్ట్ అయిందే మన దగ్గర మాదిగ దండోరా అనే ఒక ప్రోగ్రాం ద్వారా మాదిగలకు జరుగుతున్న అన్యాయం పైన ఆ కార్యక్రమం జరిగింది. తర్వాత ఎంఆర్పిఎస్ ఉద్యమించింది. ఇంకా ఎంఆర్పిఎస్ 94 నుంచి మందకృష్ణ మాదిగ అన్న ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటూ రాజకీయ పదవులు అనే ఒక దాన్ని పట్టించుకోకుండా ఎవరు ముఖ్యమంత్రులుగా ఉన్నా ఎవరు ప్రధానమంత్రులుగా ఉన్నా మాదిగ హక్కుల కోసం ఖచ్చితంగా ఈ వర్గీకరణ జరగాల్సిందే, మాదిగల హక్కులకు భంగం కలుగుతున్నది, మాలలు పైకి వెళ్తున్నారు మాదిగలు కిందికి వెళ్తున్నారు అనే విషయంలోన ఆయన పోరాటం చేసిండు. నిజానికి దీనిలో క్రెడిట్ అంటారు కదా, క్రెడిట్ తీసుకోవడానికి అందరూ ప్రయత్నాలు చేస్తారు. ఎట్లుందంటే కాకముందేమో ఎవరు రారు, కాకముందు పోరాటం ఎవరు చెయ్యరు, కానీ అవుతుంది అన్నప్పుడు మాత్రం అంతా మాదే క్రెడిట్, మేమే చేసినామని చెప్పుకుంటారు. దీనిలో రాజకీయ పార్టీలు ముందు నేను చూపిస్తాను మీకు, తర్వాత నేను ఎస్టీల దాని గురించి మాట్లాడతా. ఇది నిన్న ఎస్సీ వర్గీకరణకు సుప్రీంకోర్టు ఓకే అయిపోయింది కాబట్టి దీనిలో రేవంత్ రెడ్డి గారి పాత్ర ఉందని వీళ్ళందరూ ఎగబడి సన్మానాలు చేస్తున్నారు. సంబరాలు చేసుకోవడంలో తప్పలేదు, సంబరాలు చేసుకోవాల్సిన దినమేది. కానీ దీనిలో ఎవరికో క్రెడిట్ ఇచ్చే ప్రయత్నం ఎందుకు నడుస్తుంది? రేవంత్ రెడ్డి గారికి ఎందుకు క్రెడిట్ ఇవ్వాలి? దీనిలో ఏమవసరం ఉంది? వీళ్ళందరూ లీడర్లు ఏమో కలిస్తే చాలు, మాకు రేవంత్ రెడ్డి గారు కలిసే సందర్భం వచ్చిందని కలిసి ఫోటో దిగినమా, వీడియో తీసినరా, ఫోటో వచ్చిందా లేదా అని చెప్పుకునే ప్రయత్నాలు ఇదంతా కూడా నడుస్తున్నాయి. నిజానికి దీనిలో రేవంత్ రెడ్డి గారికే కాదు, ఎవరికి క్రెడిట్ ఇవ్వద్దు, బీఆర్ఎస్కు క్రెడిట్ ఇవ్వద్దు. వాళ్ళు ఏదో సభలో తీర్మానం చేసి పంపించినాం కదా, మాకు కూడా దానిలో మేము కూడా కోరుకున్నాం కదా. ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తే తెలంగాణలో ఎవరు ఉండలేరు, ఏ రాజకీయ పార్టీ ఉండలేదు. యాక్చువల్గా అసలు ఇన్ని రోజులు ఎస్సీ వర్గీకరణ జరగబోడానికి కారణం కాంగ్రెస్. ఎప్పటి నుంచో సుప్రీంకోర్టు నలుగుతుంది కదా, సుప్రీంకోర్టులో వ్యతిరేకించింది కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వం ఓకే వర్గీకరణకు మేము ఓకే అని రిపోర్ట్ చేసింది సుప్రీంకోర్టుకు. నిజానికి దీనిలో కొంతలో కొంత నేను బీజేపీకి క్రెడిట్ ఇవ్వద్దు దీనిలో, ఎందుకంటే ఉత్తగేమి ఇవ్వలే వాళ్ళు, బీజేపీ కూడా ఉత్తగేమి ఇవ్వలే. అనేక పోరాటాలు, అనేక చర్చలు, రకరకాల వ్యవహారాలు జరిగిన తర్వాత బీజేపీ ఇచ్చింది. దానిలో మందకృష్ణ మాదిగ పాత్ర మాత్రమే ఉంది. ఆయన తిరగని పోని పార్టీ ఆఫీస్ లేదు ఎస్సీ వర్గీకరణ కోసం, ఆయన ఎక్కని దిగని గడపలేదు అంటారు చూడు, అట్లా మందకృష్ణ మాదిగా ఎట్లా పడితే అట్లా ఏ పార్టీ అయితే ఆ పార్టీ, ఏమన్నా పార్టీ కానీ మాకు కావాలి. ఇది యాక్చువల్గా ఇది తెలంగాణ ఉద్యమంతో తెలంగాణ వాదంతో సమాంతరంగా నడిచింది ఎస్సీ వర్గీకరణ అనేది. దాన్ని కేసీఆర్ కూడా హ్యాండిల్ చేసినప్పుడు తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్తో సహా తెలంగాణ వాదులంతా కూడా తెలంగాణ సేమ్ దానికి సైమల్టేనియస్గా ఎస్సీ వర్గీకరణ రెండు జరగాలని డిమాండ్ చేసినారు. అయితే తెలంగాణ వచ్చింది, బట్ ఎస్సీ వర్గీకరణ మాత్రం ఆగిపోయింది. వాళ్ళు అప్పుడే ఇస్తే ఇప్పటికే ఆ ప్రతిఫలాలు అందరికీ దక్కేది ఇప్పటికే. సరే, ఇప్పుడు దాని గురించి వదిలేద్దాం. ఇప్పుడు ఎస్సీ వర్గీకరణకు మేము వీలైనంత త్వరగా అతి తొందరగా మేము అమలు చేయబోతున్నామని చెప్పినారు. నిజంగానే ప్రభుత్వానికి అమలు చేస్తే అది కూడా ఎవరికి అన్యాయం జరగకుండా, మాల లాబీకి లొంగకుండా, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో మాలలకు ప్రాధాన్యత ఎక్కువ ఫస్ట్ నుంచి కూడా. అసలు ఢిల్లీలో అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ కాంగ్రెస్ ఉన్నప్పుడు యూపీఏ 1 యూపీఏ 2 ఉన్నప్పుడు వాళ్ళు పాజిటివ్గా నిర్ణయం తీసుకోపోవడానికి కారణం ఏంటంటే అక్కడ ఉండే లాబీయింగ్ చాలా గట్టిగా ఉంటుంది, మాల లాబీయింగ్. అక్కడ ఉండే ఐఏఎస్ ఆఫీసర్లు వాళ్ళే, ఐపీఎస్ ఆఫీసర్లు వాళ్ళే, అక్కడ హై లెవెల్లో ఉండే ఆఫీసర్లు ఎక్కువ మంది మాల సామాజిక వర్గం సంబంధించిన వాళ్ళు దాన్ని కావద్దని ప్రెషర్ పెడితే ఆ ప్రెషర్కి తలొగ్గి కాంగ్రెస్ గవర్నమెంటు, సెంట్రల్ గవర్నమెంటు చేయలేదు. వాళ్ళే కనుక అప్పుడే కనుక ఉంటే సుప్రీంకోర్టు చేసేది. సుప్రీంకోర్టుకు వాళ్ళు ఇచ్చే రిపోర్ట్లో బేస్ చేసే సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. అట్లా ఆ ఎస్సీ వర్గీకరణ వాయిదా వేస్తూ వచ్చి ఇప్పటికి అయింది అది. అయితే ఇక్కడ ఈ ఎస్టీ వర్గీకరణ గురించి మాట్లాడాలి. ఎస్టీ వర్గీకరణ కూడా చేసుకోండి అని చెప్పింది సుప్రీంకోర్టు. మరి ఇక్కడ ఎస్టీ వర్గీకరణ గురించి ఎందుకు మాట్లాడతలేరు? వాళ్ళ తరఫున అడిగేవాళ్ళు లేరా, మాట్లాడేవాళ్ళు లేరా? సభలో సీతక్క ఉన్నారు కదా,
సీతక్క మీ వాళ్ళ గురించి మాట్లాడండి. మీరు ఖచ్చితంగా మాట్లాడాలి. మీరు అందరి గురించి మాట్లాడతారు కదా, ఇప్పుడు ఎస్టీల గురించి మాట్లాడాలి. ఇప్పుడు గిరిజన బిడ్డలు, లంబాడా బిడ్డలు, వాళ్ళు కూడా వర్గీకరణ జరిగితే ఎవరైతే ఆ అణగారిన వర్గంలో అట్టడుగున ఉన్నారో వాళ్ళకి న్యాయం జరుగుతుంది. ఇప్పటిదాకా ఐఏఎస్లు అయిన వాళ్ళు, ఐపీఎస్లు అయిన వాళ్ళు ఈ క్రిమిలేయర్ కింద ఉంటారు కదా, వాళ్ళ ఫ్యామిలీస్కి రిజర్వేషన్ వర్తించదు. కూలీ నాలు చేసుకునే బిడ్డలు ఐఏఎస్లు అవుతారు. ఇప్పుడు గిరిజనులు మొత్తం అడవుల పాలైనరు. గిరిజనులు ఇంకా అడవుల్లోనే ఉండాలి, వాళ్ళ బిడ్డలు ఇంకా అక్కనే ఉండాలనా? వాళ్ళు ఎందుకు ఐఏఎస్ అయితే లేరు, వాళ్ళు ఎందుకు ఐపీఎస్ అయితే లేరు, వాళ్ళు కనీసం గ్రూప్ 1 ఆఫీసర్ కూడా అయితే లేరు? ఎందుకు అంటే ఇన్ని రోజులు ఈ వర్గీకరణ జరగలేదు కాబట్టి. మరి ఈ ప్రభుత్వం ఏమో ఎస్సీ వర్గీకరణ అందరికన్నా ముందు చేస్తామని చెప్తున్నారు. మరి ఎస్టీ వర్గీకరణ గురించి ఎవరు మాట్లాడాలి? ఇప్పుడు ఎస్టీలో ఎన్నో వర్గాలు ఉన్నాయి, ఎస్టీలో ఎన్నో సబ్ క్యాస్టులు ఉన్నాయి. యాక్చువల్గా ఎస్టీల్లో 2 ప్రధానమైన సామాజిక వర్గాల మధ్య గొడవ: లంబాడాలు, ఆదివాసీలు, గిరిజనులు. ఈ లంబాడాలు ఏంటంటే మా హక్కులన్నీ వీళ్ళకే వస్తున్నాయి, లంబాడా వాళ్ళకే వస్తున్నాయి అనేది వీళ్ళ ఆరోపణ, ఆదివాసీల ఆరోపణ, గిరిజనుల ఆరోపణ. వీళ్ళు ఏమంటారు, లేదు లేదు అందరికి వస్తున్నాయి అని. కానీ నిజానికి ఆదివాసులు వెనుకబడి ఉన్నారు, గిరిజనులు వెనుకబడి ఉన్నారు. ఈ ఎస్టీ అనే ఒక దానిలో సామాజిక న్యాయం సమాంతరంగా లేదు. లంబాడాలు కొంత చైతన్యవంతులైనరు, లంబాడాలు కొంత చదువుకోగలిగినరు, లంబాడాలు కొంత పై స్థాయిలకు పోగలుగుతున్నారు. కానీ గిరిజనులు ప్లస్ ఈ ఆదివాసీలు ఇంకా అటే ఉండిపోయినారు. వాళ్ళ తరఫున మాట్లాడే గొంతులు లేకుండా పోయినాయి. వాళ్ళు పుల్లను చంపగలరు ఈటలేసి, కానీ వాళ్ళ హక్కులకు సాధన కోసం మాత్రం వాళ్ళు ఫైట్ చేసినా ఏ ప్రభుత్వాలు పట్టించుకోవట్లేవు. అడవి బిడ్డలు, ఈ అడవి బిడ్డల తరఫున సీతక్క ఒక నోరు కావాలని నేను కోరుకుంటున్నా. సీతక్క అసెంబ్లీలో ఉన్నారు, ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారు. ఈ ఎస్సీ వర్గీకరణ ఎట్లయితే ప్రభుత్వం అమలు చేస్తామంటున్నారు, వీళ్ళని త్వరగా ఎస్టీ వర్గీకరణ కూడా కావాలి. ఎస్టీలో ఇవన్నీ కూడా ఇక్కడున్న ఇంత త్రిపుర, ఇక్కడ దాదాపు 32 ఎస్టీల్లో 32 సబ్ క్యాస్టులు ఉన్నాయి. దానిలో లంబాడాలు ఉన్నారు, తర్వాత గిరిజనులు, ఆదివాసీలు కూడా ఉన్నారు. వీరంతా చాలామందికి మనకు తెలియదు. చెంచు అనే వాళ్ళు మనకు తెలుసు, ఇక మిగతా వాళ్ళు నాగే కాదు చాలామందికి తెలియదు వీళ్ళెవరు. గోండు ఒకటి తెలుసు మనకు, గోండు ఇన్ ద ఏజెన్సీ ట్రాక్ట్స్, హిల్ రెడ్డిస్, కమ్మర, కట్టునాయకన్, కొలవర్, ఇంకా చాలామంది ఇట్లా. అసలు వీళ్ళ సామాజిక వర్గాల పేర్లు కూడా మనకు తెలియదు, చాలామంది తెలియదు. దాని మీద ఎక్సర్సైజ్ చేసిన వాళ్ళకి తప్ప. అట్లాంటి సిచ్యువేషన్లో గిరిజనులు ఉన్నారు, ఆదివాసీలు ఉన్నారు, లంబాడాలలో కూడా అణగారిన వర్గాలు ఉన్నాయి. ఇంకా అణగారిన వర్గాల్లో అట్టడుగు వర్గాలు ఉంటాయి. ఇంకా ఇప్పుడు వాళ్ళకు కూడా ప్రభుత్వం మరి ఎస్సీ గురించి మాట్లాడుతున్నారు, ఎస్టీ వర్గీకరణ గురించి ఎందుకు మాట్లాడతలేరు? ఎస్టీ వర్గీకరణ ఎందుకు చేయరు? సుప్రీంకోర్టు అవకాశం ఇచ్చింది కదా స్టేట్కి, వాళ్ళకు కూడా వేయాలి కదా. మరి వాళ్ళ రిజర్వేషన్ పెంపు గురించి వాళ్ళు తనలాడుతున్నారు, ఎస్టీలో రిజర్వేషన్ పెంపు అని. ఆ రిజర్వేషన్ పెంపు సాధ్యమవుతుందో కాదో మీరు పర్సూ చేయండి, స్టడీ చేయండి, గవర్నమెంట్ స్టడీ చేయండి. కానీ ఇప్పుడు రాబోయే ఉద్యోగాలలో, తెలంగాణలో జరుగుతున్న రాబోయే ఉద్యోగాలలో, చదువుల్లో వాళ్ళకు ఎస్టీలు కూడా చదువుకోవాలి, ఎస్టీలు కూడా ఉన్నతమైన ఉద్యోగాలు సాధించాలంటే ఖచ్చితంగా ఎస్టీ వర్గీకరణ కూడా జరగాలి. సుప్రీంకోర్టు అవకాశం ఇచ్చింది, ఇప్పుడు చేయాలి గవర్నమెంట్. సీతక్క మాట్లాడాలి దాని గురించి అసెంబ్లీలో. సీతక్క దాని గురించి మాట్లాడకపోతే వాళ్ళ జాతికి నష్టం జరుగుతుంది. ఎందుకంటే నేను ఎప్పుడు గిరిజనరాలని చెప్పుకుంటారు సీతక్క కాబట్టి, ఆమె గిరిజనరాలే కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ తరఫున గొంతై మాట్లాడాలి. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే అన్ని గవర్నమెంట్లు, ఏ గవర్నమెంట్ వచ్చినా ఏదో ఒక వర్గానికి తలొగ్గిపోతున్నారు గవర్నమెంట్స్. లంబాడాలకు గవర్నమెంట్ తలగుతున్నది, ఎస్సీలలో మాలలకు తలగుతున్నది, బీసీలలో కొన్ని సామాజిక వర్గాలు తలగుతున్నది. కాకపోతే బీసీలలో వర్గీకరణ జరిగింది, ఆల్రెడీ క్రిమిలేయర్ అక్కడ అమల్లో ఉంది కాబట్టి న్యాయం ఎవరికి జరగాలో వారికి జరుగుతుంది. పేదలకు, నిరుపేదలకు, కూలీనాలు చేసుకునే వాళ్ళకు క్రిమిలేయర్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. నేను చెప్తా, క్రిమిలేయర్ మీద సపరేట్గా వీడియో చేస్తా. ఆ క్రిమిలేయర్ వల్ల ఏంటి లాభం, ఈ సుప్రీంకోర్టు చెప్పిన దానిలో క్రిమిలేయర్ చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. వర్గీకరణ చేసుకోండి ఒక సంచలన తీర్పు ఎట్లయితే ఉందో దానిలో ఈ క్లాస్ కూడా చాలా ఇంపార్టెంట్, క్రిమిలేయర్ కూడా చాలా ఇంపార్టెంట్. ఈ క్రిమిలేయర్లో ఇప్పుడు వీళ్ళందరికీ న్యాయం జరుగుతుంది. ఎవరికైతే అన్యాయం జరిగిందనుకుంటున్నారో వాళ్ళకందరికీ న్యాయం జరుగుతుంది. మాదిగ సామాజిక వర్గంలో అణగారిన వర్గాలు
వాళ్ళంతా అట్టడు ఉన్న వాళ్ళు చాలామంది ఇప్పుడు ఉన్నత స్టేజ్కి వచ్చే అవకాశం ఉంటుంది. చెప్తాను నేను దానిలో ఏం జరిగింది, క్రిమిలేయర్ లేకపోవడంతోనే ఏం జరిగింది. ఇప్పుడు ఇన్ని రోజులు ఎస్సీ సామాజిక వర్గంలో క్రిమిలేయర్ లేకపోవడం వల్ల, ఇప్పటిదాకా లేదు కదా, బీసీల్లో ఉంది, లేకపోవడం వల్ల తీవ్రంగా నష్టపోయింది సమాజంలో ఒక వర్గం. నేను చెప్తా ఆ విషయాన్ని. ఎనీవే, నేనైతే ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా, ఎస్టీ వర్గీకరణ కూడా చేయండి. సీతక్క గారు మాట్లాడాలి అసెంబ్లీలో, ఉన్నది అసెంబ్లీ లాస్ట్ డే ఈరోజు. ఎస్టీ వర్గీకరణ గురించి ప్రభుత్వం నుంచి ఒక స్పష్టమైన హామీ ఇప్పించాలి. కేవలం ఎస్సీ వర్గీకరణ మీకు సంబంధం లేకుండా సంబరాలు చేసుకోవడం కాదు, ఎస్టీ వర్గీకరణ కూడా జరగాలి, ఎస్టీలో కూడా న్యాయం జరగాలి. సుప్రీంకోర్టు ఇచ్చిన అవకాశాన్ని ఈ ప్రభుత్వం వినియోగించుకోవాలని చాలామంది గిరిజనులు, లంబాడాలు అందరూ ఎదురు చూస్తున్నారు. ఎస్టీ వర్గీకరణ చేయాలని ఖచ్చితంగా ప్రభుత్వం ఒక అడుగు ముందుకు వేసి ఎస్సీ వర్గీకరణను ఎట్లయితే చేయాలనుకుంటుందో ఎస్టీ వర్గీకరణ కూడా చేయాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.